అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్క మాట అన్నారు. అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మహిళలని నా తెలుగింటి ఆడపడుచులు అన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి తీసుకురాలా. కానీ మన అన్న, మనందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున నా తెలుగుంటి ఆడపడుచులు అనేటువంటి ఒక మాటతోని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఆడబిడ్డలకి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ స్టేజ్ మీద నిలబడి కూర్చున్నటువంటి ప్రతి ఒక్క నాయకురాలు ఇవాళ చెప్తుంది. అలానే స్టేజి ముందర కూర్చున్నటువంటి ఒక చిన్న మాట చెప్తా. మీలో ఎంతమందికి తను తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దుర్గా అని ఒక కార్యకర్త ఉంటుంది. ఎక్కడ ఏ రోజున ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం జరిగినా, ఒక మీటింగ్ జరిగినా తన స్కూటర్ వేసుకొని బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని చెప్పి ఎంత దూరమైనా సరే తన స్కూటర్ మీద నడుపుకుంటూ వస్తుంది. అలాంటి కార్యకర్తలు, మహిళలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ. ఎందుకనంటే ఈ పార్టీ పుట్టింది మహిళా సాధికారత కోసం. ఇవాళ చాలా పార్టీలు మాట్లాడతాయి స్త్రీ శక్తి గురించి, చాలా పార్టీలు మాట్లాడతాయి విమెన్ ఎంపవర్మెంట్ గురించి. కానీ మనస వాచ కర్మణ దాన్ని చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాన్ని ఇక్కడ మీ సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా నాయకురాలు ఒక నిదర్శనంగా ఇక్కడ కూర్చున్నారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్త్రీ శక్తికి ఒక పునాది వేశారు. ఆ పునాది వేసిన దాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణంగా చేసి ఇవాల్టి రోజున భవిష్యత్తు కోసం ముందరికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మహిళల్ని ముందంజలో పెట్టి పార్టీని ముందరికి నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఒక మాట, మనందరి మాట, మహిళలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. మహిళల విద్య అయినా, మహిళా వైద్యం అయినా, మహిళలకు సంబంధించినటువంటి రాజకీయ అభివృద్ధి అయినా, మహిళలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాధికారత అయినా చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో కూడా చేయగలిగేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే.